అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో లేటెస్ట్ అప్డేట్ను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అదేంటో చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐటీ కంపెనీల్లో జాబ్స్ ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసిన కేటుగాడి ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. అతన్ని పట్టుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ నందిగామకు చెందిన సీతయ్య అనే వ్యక్తి ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో సీనియర్ ఎంప్లాయీ అవతారం ఎత్తాడు. నౌకరీ, లింక్డ్ఇన్ వంటి సైట్ల నుంచి నిరుద్యోగుల నంబర్లు సేకరించి వారికి ఉద్యోగాల పేరుతో వల విసిరాడు. ఫేక్ ఇంటర్వ్యూలు సైతం కండక్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా నకిలీ ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాడు. ఈ ప్రాసెస్కు గాను వారి నుంచి దాదాపు 5,70,000 కాజేశాడు. అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న వాళ్ళు జాయినింగ్ డేట్ రోజు సంబంధిత కంపెనీలకు వెళ్లి ఆరా తీశారు. అక్కడ ఎలాంటి ఉద్యోగాలు లేకపోవడంతో కంగు తిన్నారు. చివరకు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కాకిళ్లు సీతయ్య ఆట కట్టించారు. అతని నుంచి ల్యాప్టాప్తో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటనల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కంపెనీ సరైందో కాదో నిర్ధారించుకోవాలని, డబ్బులు కట్టాలని ఎవరైనా అడిగితే నమ్మి మోసపోవద్దని అడ్వైజ్ ఇస్తున్నారు. సో మీరు కూడా బీ కేర్ఫుల్. చూశారు కదా, ఇవి టెక్ న్యూస్కి సంబంధించిన విశేషాలు. ఇలాంటి ఆసక్తికర అప్డేట్స్ కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.